మమ్మల్ని వృక్షాలని అంటారు. మాకు కూడా మీలాగే ఫీలింగ్స్ ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి. మీరు ఎండబారిన పడకుండా నీడను ఇస్తున్నాం, ఉండటానికి ఆశ్రయంగా మారుతున్నాం, మీ జీవనానికి సహాయపడుతున్నాం. కానీ దీనికి ప్రతిఫలంగా మీరు మాకేమిస్తున్నారో తెలుసా? అదిగో గౌరవమైన ఒక వ్యక్తి వస్తున్నాడుగా, మీరే చూడండి ఏం చేస్తాడో. కలుద్దామా? ఎస్. నీ ఆనందం తగలయ్యా. హలో, ఏమైంది? అవునా? చా, ఆనందం వచ్చినా బాధ వచ్చినా మా మీదే చూపిస్తారేంట్రా? అబ్బా, మళ్ళీ కొడతావేంట్రా? తొక్కలో బెట్టింగ్లు ఆపేయడం బెటర్. చెప్పు. ఎక్కడున్నావు? నేను ఇక్కడే. నువ్వెక్కడా? నీ బ్యాక్ సైడ్. బ్యాక్ సైడా? అలా కాదు, ఇలా. ఓ, ఇదేంటి అప్పుడే వచ్చేసింది? ఏమి ఇవ్వాలి దీనికి ఇప్పుడు? దొరికేసింది. వద్దురా, లాగొద్దురా, లాగొద్దు, లాగొద్దురా సచ్చినోడా. అబ్బా, వీడి కళ్ళు ఆ అమ్మాయితో నిండాయి అనుకుంటా. కలుద్దామన్నావేంటి? రేయ్, నా నడుము ఇరిగిపోతుందిరా. వద్దురా, వద్దురా, వద్దురా. అబ్బా, అలా విరిచేసావేంట్రా? వచ్చి అరగంట అవుతుంది. పూలతోనేనా నాతో ఏమైనా మాట్లాడతావా? నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా? తెలిస్తే? అంటే అందాన్ని ఆరాధించాలి కదా. సోదొద్దు, నీ మాటలు అసలే సగం అర్థం అవుతాయి, సగం అర్థం కావు. డైరెక్ట్గా పాయింట్కి రావు. నువ్వంటే నాకు ఇష్టం. ఇష్టం లేదు. దోలు తీరింది అదోకి. బహుశా ఈ పువ్వు నచ్చలేదేమో. నేనేం చేశానురా? దీన్నే మర్చేసే పోలే. రేయ్, మెల్లిగా. అబ్బా, అమ్మాయిలకు మీదంటూ ఏదన్నా ఉంటే ఇవ్వండిరా. మమ్మల్ని ఎందుకు హింసిస్తారా? ఓ, వీడికి చెప్పాలి కదా, మర్చిపోయా. ఎస్. ఎత్తురా, ఎత్తురా రే. వాడెత్తకపోతే మమ్మల్ని ఏం చేయమంటావురా? మన హీరోనా? హాయ్ హీరో. రే దినేష్, ఎక్కడున్నావేంటి? నా లవ్ దొబ్బిందిరా. ఓ రే, మా అలా ఫీల్ అవ్వకరా. ఒక నిమిషం రా. రే రే, వద్దలరా. చెప్పు. దరిద్రుడా, నీకు దురదేస్తే నన్ను గోకుతావేంట్రా? అదే లవ్ పోయిందని ఫీల్ అవుతురా రే. ఫీలింగా తొక్క. మన జీవితం ఒక వృక్షం లాంటిదిరా. మాతో పోలికేంట్రా ఎదవా? అమ్మాయి ఒక కొమ్మ లాంటిది. అబ్బా, నా చెయ్యి వద్దలరా, వద్దలరా. ఇంకో కొమ్మ పట్టుకోవాలి. వద్దలరా, వద్దలరా. కూడా విరిగిందనుకో, దానిపైన ఉండేదాన్ని ట్రై చేయాలి. అందలేదనుకో, అది అందే వరకు ట్రై చేయాలి. ఏంటి, అర్థమైందా? చాలా గడిగుడిరా బాబు. హాయ్ బేబీ. ఈరోజు నా బర్త్డే. ఈసారి కూడా మర్చిపోయావా? నాకు తెలియదు, మర్చిపో. లెట్స్ బ్రేకప్ దినేష్.
ఒక కొమ్మ ఇరిగినట్టుంది, ఇంకో కొమ్మని చూసుకుందాం. రేయ్ ఇప్పటికే చాలా చేసావు, ఇది మాత్రం వద్దురా 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 రేయ్ వద్దు. కలగని ఆనందం. ఒరేయ్ నిన్ను మాత్రం వదిలేదురా. ఎవరు లేరేంటి? ధైర్యం అంటే ముందుకు వచ్చి కొట్టాను రా. కనీసం ఎవరు చెప్పి కొట్టాను రా. నేను వృక్షాన్ని. యు మీన్ ట్రీనా? అవునురా మనిషి. అయినా ఎందుకు కొడుతున్నావు? కోపం వస్తుందా? ఒక్కసారి కనిపించి చూడు, చూపిస్తా. నన్ను కొట్టినప్పుడు ఏమైంది? నిన్ను కొట్టానా? గుర్తుకు రావట్లేదా? 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 సారీ సారీ సారీ. కనబడదు. బెట్టింగ్ నాకు సంబంధం ఏంట్రా? లేదు. ఏంట్రా అమ్మాయి కనబడితే చాలు కింద ఏముందో కూడా చూసుకోరా? తొక్కేస్తారా? తొక్కేస్తారా? కనబడదు ఏంటి? అదేంట్రా అన్నా? ఇది యూతాలు వచ్చింది అనుకుంటా. అమ్మాయికి నువ్వు నచ్చకపోతే పువ్వు బాగలేదా? పువ్వును నచ్చారా? సగం మొక్కలు ఈ అమ్మాయిలే పాడైపోతున్నాయి. అసలు నీ లవ్ కు నాకు సంబంధం ఏంట్రా? ఇంకొకటి లేదనుకుంటున్నావా? అదేంటో అన్నావు? ఈసారి ఇది యూతాలు వచ్చింది అనుకుంటా. ఎప్పుడు కొడుతున్నావో తెలియట్లేదు, ఎక్కడ కొడుతున్నావో తెలియట్లేదు. సావు కొడుతున్నావు కదా. ఏంటి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా? ఇంకా చాలా ఉంది రే. అవునరా అవునరా అవునరా. ఏంటన్నా నొప్పేస్తుందా? దురదేస్తే నువ్వు కోపకుండా మమ్మల్ని కోపమేంట్రా? అంటే ఒక ఉమ్మిరితే ఇంకోటి ఉంటుంది కదా. ప్రతిబోధితాం భగవతా నారాయణేన. ఎప్పుడు చేయండి రా బాబోయ్. చూసుకుంది చాలే కానీ పొద్దున్నే స్నానం చేసావా? మరి నీ స్నానం నాకెందుకురా? చచ్చిపోయేలా ఉన్నా, ఏం చేయాలో చెప్పు. వెళ్ళి మొక్కలు నాటు, రోజు నీళ్లు పోయి నాటమని ప్రచారం చేయి. లేదంటే ఈ టార్చర్ ఇలానే ఉంటుంది రోజు. అవునరా ఇంతసేపు కొడుతున్నా కదా, నన్ను ఏమన్నా చూడాలనుందా? సారీ. ఇదంతా కలనా? ముఖ్య మనిషి అయితే ఎలా ఉంటుందా?
అయినా ఈ వైలెన్స్ నేను తట్టుకోలేను. వెళ్ళి మొక్క నాటేస్తా. ఏంటి భయ్యా మొక్క నాటేస్తున్నావు? నైట్ ఒకళ్ళు వచ్చింది భయ్యా. మరి మీరేంటి భయ్యా మొక్క నాటేస్తున్నారు? నైట్ ఒక కళ వచ్చింది భయ్యా, నాటక తప్పలేదు. ఓహో, మీరెందుకు నాడుతున్నారు భయ్యా? ఈ ఒక్క రోజే ఇంతమంది కళ వచ్చిందా? ఇదే గల దేశం మొత్తం వస్తే? ఐ కాంట్ బిలీవ్ దిస్. బాస్ మీరు కూడా? బాస్ కూడా కలిసినట్టుంది. ప్రచారం చేయాలి కదా. చెట్లని పెంచితే క్షేమం, నరికేస్తే కామం. ఎంత కొట్టినా బుద్ధి రాదేంట్రా? ఏంట్రా అది? నరికేస్తే కామం. కామమా? 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 రసనలే. చెప్పాం కదరా మాకు ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉంటాయని. ముందు మీ జనాభాను పెంచడం ఆపి మా జనాభాను పెంచండిరా. పర్యావరణం అని పథకాలని మొక్కలేసేస్తారు, వదిలేస్తారు. మరి నీళ్ళెవడు పోస్తాడురా? లేకపోతే నరికే పథకం కింద మమ్మల్ని నరికేస్తుంటారు. మరి మా రక్షణ ఎలారా? మేము మీ పిల్లల్లాగే పెరిగి పెద్ద అయ్యేంత వరకు మీరే రక్షణ ఇవ్వాలి. మమ్మల్ని కాపాడగలిగితేనే కదా మేము మిమ్మల్ని కాపాడగలం. అందుకే మీ పెద్దవాళ్ళు ఇలా అన్నారు, పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు. ఏంటి అర్థమైందా? చల్. ప్రపంచంలో 7 బిలియన్ జనాభాకు 3 ట్రిలియన్ చెట్లు ఉంటే ఒక్క మన భారతదేశంలో 1.3 బిలియన్ జనాభాకు కేవలం 35 బిలియన్ చెట్లు మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలో సగటు వ్యక్తి 422 చెట్లు కలిగి ఉంటే మన దేశంలో కేవలం 35 మాత్రమే కలిగి ఉన్నాం. కారణం, ప్రతి సంవత్సరం సగటున 900 మిలియన్ చెట్లు నరికేస్తున్నాం, కాలుష్యాన్ని పెంచేస్తున్నాం, మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఇక నుంచైనా చెట్లను నాటుదాం, ప్రకృతిని కాపాడదాం, పర్యావరణ సంరక్షణ సాధిద్దాం. వృక్షో రక్షిత రక్షిత.